రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే పింఛన్లపై ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్లు ప్రశ్నించారు. సీఎం అయ్యాక పింఛన్ల గురించి మర్చిపోయారన్నారు. 3 నెలల పింఛన్లు రేవంత్ రెడ్డి ఆపారని వెల్లడించారు. పింఛన్లపై ఆధారపడిన అవ్వాతాతలకు పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిలదీశారు. పింఛన్లపై రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తున్నానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజలపై కేసీఆర్కున్న ప్రేమ రేవంత్ రెడ్డికి లేదని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకి పెంచుతానని, వికలాంగుల పెన్షన్ 4,000 నుంచి 6,000 రూపాయలకి పెంచుతానని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని ఒక్కసారి వారి మేనిఫెస్టోలో చూపిస్తా ఉన్నాను. వచ్చిన మొదటి 100 రోజుల్లోనే డిసెంబర్ నెల నుంచే స్టార్ట్ చేస్తాం, అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ విషయాన్ని ఇవాళ మర్చిపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ తర్వాత ఇంకేమని చెప్పిండు, ఇవాళ కేసీఆర్ గారు కేవలం కుటుంబానికి ఒక్కరికి మాత్రమే పెన్షన్ ఇస్తుర్రు, మేము అవ్వకిస్తాము తాతకిస్తాము ఇంటికి 2 పెన్షన్లు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎందుకు మర్చిపోయినని నేను అడుగుతా ఉన్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2,000ని 4,000కి చేసే దేవునికి ఎరగ కానీ ఆ ఇచ్చే 2,000 కూడా ఎగగొడతా ఉన్నాడు. ఇలా వాళ్ళు వచ్చి 6 నెలలు అవుతా ఉంది. ఈ 6 నెలల్లో 3 నెలల పెన్షన్ ఎగరగొడతారని ఎవరైనా? ఇలా 3 నెలల పెన్షన్ ఇలా ఎగరగొట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఇలా వచ్చిన డిసెంబర్ నెల పెన్షన్ ఎగరగొట్టిండు. మొన్న ఏప్రిల్ అండ్ మే నెల పెన్షన్ ఎగరగొట్టిండు. ఇది నిజం కాదా?